ఈ చిట్కా ఇంత బాగా వర్కౌట్ అవుతుందనుకోలేదు. ఇంత నల్లగా ఉన్న వస్తువులు ఇంత తెల్లగా అవుతాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చిట్కా యూజ్ చేశానో మీరు కూడా చూడండి. మీకు కూడా ఉపయోగపడుద్ది. ఒక గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని అందులోనే ఒక షాంపూ ఏ షాంపూ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. ఇది నిమ్మప్పు. నిమ్మప్పని ఏ కిరాణా షాప్‌లో ఎక్కడైనా దొరుకుతది ఈజీగా. అది వాటర్‌లో ఏసుకొని కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా నల్లగా ఉన్న వస్తువులు ఇలా తీస్తే అలా తెల్లగా అవుతాయనైతే నేను చెప్పను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవరు ఇలా ఫుల్‌గా మునిగే వరకు నీళ్లు పోసుకొనైతే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతయితే ఇలా క్లీన్ అయ్యాయి చూసారా? అసలు నేనేమి రుద్దలేదు. తర్వాత స్క్రబ్బర్‌లో చింతపండు వేసుకొనైతే ఇలా రుద్దుకున్నాను. మొత్తం రాగి, ఇత్తడి అలా మనం రోజు హారతిస్తాం కదా! అవి కూడా మొత్తం క్లీన్ చేసుకుంటే నార్మల్‌గానే అంత ప్రెషర్ ఏం పెట్టక్కర్లేదు. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. చాలా చిట్కాలు యూజ్ చేశాను గానీ, ఇంత బాగా ఏ చిట్కా వర్కౌట్ అవ్వలేదు. రుద్ది, రుద్ది ఆ ఎడ్జ్‌లు తెగి చేతులు కట్ అవ్వడం అదంతా అయ్యేది. చాలా బాగా క్లీన్ అయ్యాయి. అంత ప్రెషర్ కూడా పెట్టక్కర్లేదు. ఇలా ఒకసారి బాగా క్లీన్ చేసుకున్నాక వీక్లీ ఒక్కసారి అలా షాంపూ నిమ్మప్పు వాటర్‌లో వేసి నానబెడితే వాష్ అయిపోతాయి ఈజీగా. అంత ప్రెషర్ ఏం పెట్టక్కర్లేదింకా. రుద్దనవసరం కూడా లేదు. ఇలా నీట్‌గా అయిపోయాయి. వీటితో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది గదా! నేనైతే ఇలా క్లీన్ చేసుకొని, ఇలా అయితే పూజ చేసుకున్నాను. నేనెలా క్లీన్ చేసుకున్నాను పూజా రూమ్ గూడా చూసేయండి. ఫస్ట్ అయితే పొడి క్లాత్ తీసుకొని ఫోటోలంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్టే తడి క్లాత్ పెడితే ఆ కుంకుమలంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మరకలు మరకలుగా పడిపోద్ది. తర్వాత కిందంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా శారీలో మనకొస్తాయి కదా! బ్లౌజులు యూజ్ చేయనివి. అవి కొత్తవి ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకొనైతే ఏసుకోవాలి. బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీసులు మాత్రమే వాడాలి పూజా గదిలోకి. బ్లౌజ్ పీస్‌నైతే ఇలా నీట్‌గా వేసుకున్నాను. వెనకాలైతే పసుపు రాసుకుంటాను. డ్రై అయిపోతే గంధంతో రాయడానికి ఈజీగా ఉంటదని. ఇలా తడి క్లాత్ తీసుకొని బాగా పిండేసి ఫోటోనైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. గంధంలో అయితే ఇలా అత్తరు గాని, సెంట్ గాని నేనైతే యాడ్ చేసుకుంటాను. రింగ్ ఫింగర్‌తోనైతే గంధం పెట్టేసి దాని మీద కుంకుమ బొట్లయితే పెడతాను. తడి ఉంటది గదా! మంచిగా అతుక్కుంటది. మంచిది కూడాను. దక్షిణామూర్తి ఫోటో అయితే దక్షిణం వైపు తిరిగి ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను నేను. పిల్లలు చూస్తే రోజు చాలా మంచిది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇక గంధంతో అయితే స్వస్తిక్కు, శ్రీ, ఓం అని పెట్టుకొని దాని మీదయితే కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. నేను విన్నదాని ప్రకారం అయితే కులదైవం ఎవరో తెలియకుండా ఉంటది గదా! కొంతమందికి. అంటే గ్రామ దేవత వాటికి పూజించుకుంటాం. కులదైవం ఎవరో తెలియనప్పుడు ఇలా పెట్టుకొని పూజించుకుంటే వాళ్ళకి పూజించుకున్నట్టేనంట. ఇలా తాబేలుని పూజా గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదంట. నెమలికలు కూడా పూజా గదిలో ఉంటే చాలా మంచిది. అలాగే డెకరేటివ్ ఐటెమ్ లాగా కూడా ఉంటది. చాలా నిండుగా ఉంటది. నేనైతే ఇలా అటొకటి, ఇటొకటి పెట్టుకున్నాను. అవి పెట్టగానే చాలా నిండుగా అనిపిచ్చింది కదా! ఇలా పూజా రూమ్‌నైతే డెకరేట్ చేసుకుంటాను. ఇంకా కుందులకైతే గంధం బొట్లు, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. చాలా మంచిది. తర్వాత ఒత్తులు అవి పెట్టేసుకొనైతే నేను చాలా సింపుల్‌గా పూజ చేసుకుంటాను ఇలాగా. స్పెషల్ డేస్ అప్పుడు స్పెషల్‌గా చేసుకుంటాను గానీ, నార్మల్ డేస్‌లో అయితే ఇలా సింపుల్‌గా చేసుకుంటాను. ప్రస్తుతంగా అయితే రోజు అటుకులను, బెల్లం పెడతాను. లేకపోతే పటికలుంటాయి కదా! అవైనా పెడతాను. లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. చిట్కా ట్రై చేసి ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా పూజా రూమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.